హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. రోజు మన వీడియోస్ చూస్తూ ఉన్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. ఇంకా చేయాల్సిన వాళ్ళు చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకేనా? సో ఈరోజు మన టేస్టీ ఐటెం వచ్చేటప్పటికి వంకాయ ఫ్రై. చూడండి, వంకాయలు ఎగురుగా తినడానికి వాటికి చాలామంది ఇష్టపడరు. ఇలా ఫ్రై చేస్తే మాత్రం చాలా ఇష్టపడతారు. అందుకని ఈరోజు నేనేం చేస్తున్నానంటే వంకాయతోటి ఫ్రై చేస్తున్నాను. సో దానికోసం ఇలా వంకాయలన్నీ కట్ చేసేసుకుని ముందు వాటికి ఉప్పు బాగా పట్టించేసాను మొత్తానికి. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి చక్కగా ఆయిల్ని హీట్ అయ్యేంత వరకు హీట్ చేసి చూడండి, మెల్లగా ఒక నాలుగు వంకాయలు వేసుకుని బాగా ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇంకా హీట్ అయిన తర్వాత బాగా అటు ఇటు కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకున్నాం. ఇలా మొత్తం వంకాయలు మొత్తం కూడా ఒకేసారి వేసేయకండి. ఒకేసారి వేసేస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయి వంకాయలు. అందుకని నాలుగు మన పొటాటో పీసెస్ చేసుకున్నట్లుగా నాలుగు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రై అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. మొత్తాన్ని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇలాగే. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి ఉడకనే మాడిపోతాయి. లోపలంతా కూడా ఉడకాలి కదా. మనకి కొబ్బరి కారం వేసినప్పుడు లోపలంతా ఉడకకపోతే టేస్ట్ బాగుండదండి. చక్కగా ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఏం చేద్దామంటే కారం ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను కొబ్బరి తీసుకున్నాను. అలాగే చిన్నులపై జీలకర్ర మొత్తం పేస్ట్ పొడిలా చేసేసుకున్నాను. మొత్తం పచ్చి కొబ్బరితోనే చేసుకున్నానండి. ఇది మీరు కావాలంటే ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. నేను మా ఇంట్లో ఎక్కువ కొబ్బరి ఉందని చెప్పేసి పచ్చి కొబ్బరితోనే చేసేసాను. చెప్పాను నిన్న కూడా కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు ఈ కారంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఇడ్లీలోకి దోశల్లోకి జనరల్గా చట్నీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, సో మన వంకాయలు మొత్తం ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. చూసారుగా, చక్కగా ఫ్రై అయ్యాయి. వాటిని బాగా మొత్తాన్ని కూడా మళ్ళీ వేసేసి ఇంకొంచెం సాల్ట్ అది యాడ్ చేసేసుకుని నేను ఫ్రై చేసేసుకున్నాను. ఇక లాస్ట్గా కొబ్బరి కారం కూడా వేసేసాను. కొబ్బరి కారం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. కొబ్బరి పిల్లలకి చాలా మంచిది. మనం మామూలుగా తినమంటే కొబ్బరి తినరు వాళ్ళు. ఇలా ఫ్రైస్లో వాటిలో వేస్తే చక్కగా ఇష్టంగా తినేస్తారు. కొబ్బరి బాడీకి చాలా మంచిది. ఏదో మీకు కనుక కొబ్బరి ఉంటే చక్కగా మిక్స్ పట్టేసేసి దాంట్లో నుంచి కొంచెం పాలు తీసి అవి కనుక పిల్లలకి తాగిస్తే చాలా మంచిదండి హెల్త్కి కూడా. కేరళ సైడ్ వాళ్ళందరూ కూడా కొబ్బరి నూనె కానీ కొబ్బరితో చేసే ఐటమ్స్ ఎక్కువగా తింటారు. అలా వాళ్ళకి అందుకే చాలా అటు సైడ్ నుంచి చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ. మన కంట్రీలో వచ్చేటప్పటికి కేరళ ఇస్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ ప్లేస్. వాళ్ళలో ఉన్నంత ఎడ్యుకేషన్ ఇంకా ఏ స్టేట్లో కూడా ఉండదు మన కంట్రీలో. అంత బాగా చదువుతారు. అందుకని పిల్లలకి కొబ్బరిని ఎక్కువగా పెట్టడానికి కొంచెం ట్రై చేయండి. సో అదిగోండి, మన వంకాయ ఫ్రై అయిపోయింది. సో టేస్టీ వంకాయ ఫ్రై ఎలా ఉందండి? టేస్ట్ చూసి చెప్పేయండి. వేడి అన్నం ఒక వంకాయ వేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు. చూస్తున్న వాళ్ళకి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చూడండి, ఇంకా చేయాల్సిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి, చూపించండి, ఇలా పిల్లలకి చూపించండి, ఎంత బాగా తినేస్తారు. ఎప్పుడు వంకాయని ముట్టుకొని వాళ్ళు కూడా ఇట్టే తినేస్తారు. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.